అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల అయినటువంటి ఇందిరానగర్ స్కూల్కు ఒక ఫిక్కీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి ఫిక్కీ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రియా గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే మీ యొక్క ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంది, ఏం ప్రొవైడ్ చేశారు ఈరోజు? మా ఆర్గనైజేషన్ బేసికలీ విమెన్స్ ఎంపవర్మెంట్ అట్ ఆల్ లెవెల్స్ చేస్తామండి. గ్రాస్ రూట్స్, మిడ్, తర్వాత ఎడ్యుకేటెడ్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ మేము అట్ ఎవ్రీ లెవెల్ ఎంపవర్మెంట్కి కృషి పడుతుంటాము. మాకు 24 చాప్టర్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. హైదరాబాద్ చాప్టర్ ఆల్మోస్ట్ 1200 మెంబర్స్తో హైదరాబాద్ చాప్టర్ ఉంది. అక్రాస్ ఇండియా 12,000 మెంబర్స్ ఉంటారు. సో మేము వేరియస్ యాక్టివిటీస్ చేస్తుంటాము. ఈ ఇయర్ మేము సిద్దిపేట్ వీవర్స్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాము. వాళ్ళకి ట్రైనింగ్ కానీ, వాళ్ళకి వాల్యూ ఎడిషన్స్ కానీ చెప్పడానికి, వాళ్ళకి ఎగ్జిబిషన్స్లో మేము ఫ్రీ స్టాల్స్ అవి ఇప్పిస్తున్నాము. అట్లాగే ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు సిద్దిపేట ఏరియాలోనే మేము ఒక 24 సైకిల్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి డొనేట్ చేశాము. ఎందుకంటే మేము ఏం చూస్తున్నాము అంటే గర్ల్స్ స్టూడెంట్స్కి ఇండిపెండెంట్గా మొబిలిటీ ఉంటే డ్రాప్ అవుట్ రేట్ తక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ 50% తేడా వస్తుంది. దిస్ ఇస్ వాట్ హై వాల్యూ రిపోర్ట్స్ హ్యావ్ టోల్డ్ అస్. సో దానివల్ల మేము ఇక్కడ వచ్చి యాజ్ అ స్టార్ట్ ఒక 24 సైకిల్స్ మేము డొనేట్ చేసాము ZPHS స్కూల్లో, విచ్ ఇస్ యాక్చువల్లీ ఆల్రెడీ డూయింగ్ వెరీ వెల్. ఇంకొంచెము మా సైడ్ నుంచి ఏమన్నా తోడ్పడదామని మేము చేస్తున్నాము. అట్లాగే మేము పిల్లలకి, తర్వాత విమెన్కి డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ, తర్వాత మెడికల్ క్యాంప్స్ ఇవి కూడా చేస్తున్నాము. ఆల్రెడీ సిద్దిపేట వీవర్స్కి ఆల్రెడీ ఒక 40 విమెన్కి మేము చేసాము. మేలో మళ్ళీ వస్తాము, మళ్ళీ కూడా చేస్తాము, వాళ్ళకి ఏం కావాలో అవి కనుక్కుని. సో ఇలా మేము సిద్దిపేటతో ఈ ఇయర్ కొంచెము మోర్ అండ్ మోర్ వర్క్ చేద్దామని మా ప్రయత్నం. అంటే సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి ఇందిరానగర్ స్కూల్ మీరు ప్రొవైడ్ చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా సమస్యల్ని, వాటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉందా భవిష్యత్తులో? అంటే మేము ఈసారి గొల్లభామ వీవ్, ముత్యంగడి వీవ్ని అడాప్ట్ చేసుకున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ ఇంపాక్ట్. సో దాని మీద వర్క్ చేస్తున్న వీవర్స్ ఎక్కడున్నా మేము వాళ్ళతో వర్క్ చేస్తాము. సిద్దిపేటనే కాదు, గొల్లభామ మీద వర్క్ చేసే వీవర్స్ కానీ, ముత్యం గడి మీద వర్క్ చేసే వీవర్స్ కానీ ఎక్కడున్నా సరే మేము వాళ్ళతో వర్క్ చేయదలుచుకున్నాము. విద్యార్థులకు మీరు ఏం చెప్తారంటే, మీరు వచ్చి స్కూల్ కూడా పరిశీలించడం జరిగింది, ఒక ఇంజనీరింగ్ స్కూల్ సంబంధించి ఏం చెప్తారు విద్యార్థులకు? ఏం చెప్తాను అంటే దే హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ ఇన్ దేర్ స్టడీస్, దే హ్యావ్ టు షో అప్, డ్రాప్ అవుట్స్ లేకుండా. ఎందుకంటే ఈ స్కూల్ యాజ్ ఐఎమ్ సీయింగ్ చాలా మంచిగా రన్ చేస్తున్నారు. And we are seeing children are going to Basar and all that, IIIT Basar. So already kudos to this school which is doing very well. వేరే స్కూల్స్ కూడా ఇలాగే చేయాలని అనుకుంటున్నాము. పిల్లల్ని చూసాము చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా. ఇప్పుడు ల్యాబ్స్ చూసాము, సైన్స్ ల్యాబ్ చూసాము, రోబోటిక్స్ ల్యాబ్ చూసాము, కంప్యూటర్ ల్యాబ్ చూసాము. చాలా యాక్టివ్గా చేస్తున్నారు. ఇలాగే చేస్తుండాలి, కన్సిస్టెంట్గా చేస్తుండాలి అని మై హోప్. మీరు గడిచినటువంటి ఈ యొక్క మధురానుభూతులు పిల్లలతో గడిపిన విధానంలో పిల్లలు ఏం చెప్పారు మీతోని? అంటే మేము ఇంటరాక్ట్ చేసింది మేము డొనేట్ చేసిన పిల్లలకండి, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. మేము ఒకటే ఏం చెప్పామంటే వాళ్ళు వాడుకోవాలి, సైకిల్ని వాడుకొని దానికి ఇంకా వాళ్ళు దే షుడ్ బికమ్ మోర్ ఇండిపెండెంట్. that now that they have the cycle with them, maybe they can help out in their home also for something. And my hope is that they will use the cycles and not give it off to somebody in the family. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆర్టీవీ ముఖ్యంగా కోరుకునేది అంటే వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. ఆ విషయంలో మీరు ఏం స్పందిస్తారు మేడం చివరగా? అంటే మా ఆర్గనైజేషన్ ధ్యేయమే అదండి. పార్ట్లీ మేము సోషల్ ఇంపాక్ట్ మీద చాలా వర్క్ చేస్తాము. సో ఇంత మునుపు కూడా చేస్తాము, ముందుకు కూడా చేస్తుంటాము, అక్రాస్ ఇండియా చేస్తున్నాము. సో ఇప్పుడు ఏదైనా పాఠశాలలో ఏదైనా కావాలి అని అంటే మేము ఏం చేయగలుగుతామో అది చేయడానికి మేము రెడీ ఉన్నాము. ఈ ఇయర్ ఈ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాము, సిద్దిపేట డిస్ట్రిక్ట్లో. అంటే సత్యభామ, గొల్లభామకు సంబంధించిన వ్యూవర్స్ని సపోర్టింగ్గా తీసుకొని ఒక గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా సిద్దిపేట జిల్లాను చూజ్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి సమస్యలున్నా మాకు ఫిక్కీ ఆర్గనైజేషన్ ద్వారా వారి సమస్యలు పరిష్కారం దిశగా చూడడానికి మేము ముందుంటామని చెప్పి ప్రియా గారు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.